ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య మ్యాచ్ ఎంతో రసవత్తరంగా సాగింది. ఆఖరి ఓవర్ వరకు సాగిన ఈ మ్యాచ్ లో లక్నో విజయం సాధించింది. లో టార్గెట్ మ్యాచ్ అయినప్పటికీ సన్ రైజర్స్ బౌలర్లు పోరాడడంతో ఆఖరి ఓవర్ వరకు పోటీ నెలకొంది. అయితే లాస్ట్ ఓవర్ లో రిషబ్ పంత్ కొట్టిన విన్నింగ్ షాట్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఆఖరి ఓవర్ లో లక్నో విజయానికి 9 పరుగులు కావాల్సి వచ్చింది. క్రీజ్ లో రిషబ్ పంత్, ముకుల్ చౌదరి ఉన్నారు. జయదేవ్ ఉనద్గత్ వేసిన తొలి బంతిని పంత్ 4 బాదాడు. రెండో బంతి కూడా బౌండరీ వచ్చింది. స్కోర్స్ ఈక్వల్ కావడంతో ఇంకో 4 బంతుల్లో కేవలం 1 పరుగు మాత్రమే చేస్తే ఎల్ఎస్జీకి విజయం వరుస్తుంది. అయితే 3-4 బంతులు డాట్స్ కాగా 5వ బంతిని పంత్ బౌండరీగా మలిచాడు. దాంతో లక్నో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. పంత్ కొట్టిన 4 బౌండరీ లైన్ తాకక ముందే డగౌట్ లో ఉన్న లక్నో నెక్స్ట్ బ్యాటర్ అవేస్ ఖాన్ దాన్ని బ్యాట్ తో కొట్టాడు. అంటే అది బౌండరీ కి వెళ్లలేదు. కానీ దాన్ని ఎవరు గమనించకపోవడంతో లక్నో సూపర్ జైంట్స్ గెలిచినట్టుగా నిర్ధారించారు. ఐసీసీ రూల్ ప్రకారం డగౌట్ లో కూర్చున్న ఏ ఒక్కరు కూడా బౌండరీ దాటక ముందే బంతిని పట్టుకోకూడదు. అలా చేస్తే దాన్ని అన్ఫ్లేర్ ప్లే అంటారు. ఒకవేళ ఎవరైనా అలా బాల్ ని బౌండరీ కి ముందే పట్టుకుంటే రూల్ బుక్ లో 20.1 ల ప్రకారం అంపైర్ దాన్ని డెడ్ బాల్ గా ప్రకటించవచ్చు. అంతేకాదు 5 పెనాల్టీ రన్స్ కూడా వస్తాయి. ఈ లెక్క ప్రకారం అవేస్ ఖాన్ బౌండరీ దాటక ముందే తన బ్యాట్ తో బంతిని కొట్టాడు. అంటే ఇప్పుడు ఆ బంతి డెడ్ బాల్ అవడంతో పాటు 5 అదనపు పరుగులు కూడా సన్ రైజర్స్ కు వస్తాయి. దాంతో లక్నో ఆఖరి 2 బంతులకు 6 పరుగులు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ సన్ రైజర్స్ తరపున వాళ్ళు దాన్ని గమనించి ఉంటే ఎస్ఆర్హెచ్ గెలిచే అవకాశాలు ఉండేవి. ముఖ్యంగా కెప్టెన్ ఇషాన్ కిషాన్ కి ఈ రూల్స్ తెలిసి ఉండకపోవచ్చేమో. అయితే థర్డ్ అంపైర్ కైనా ఈ విషయం తెలిసి ఉంటుంది కదా. ప్రతి కెమెరా గమనిస్తూ ఉంటుంది. క్రీజ్ లైన్ కాలు దాటి ముందుకు వేస్తే నో బాల్ ప్రకటించినట్లుగా ఈ విషయాన్ని థర్డ్ అంపైర్ ఎందుకు గుర్తించలేదనే అభిప్రాయాన్ని అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికే గత 2 మ్యాచ్ల్లో ఎస్ఆర్హెచ్ కు థర్డ్ అంపైర్ అన్యాయం చేశాడు. ఇక 3వ మ్యాచ్ లో కూడా ఇలాంటి విషయాన్ని ఎందుకు గమనించలేదంటూ టీవీ అంపైర్ పై విరుచుకుపడుతున్నారు.